పెండింగ్ చలాన్స్ క్లియరెన్స్ పై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. ఇంకేముంది, ఫేక్ వెబ్సైట్ ను క్రియేట్ చేసి వాహనదారులను మోసం చేస్తున్నారు. www.echalanttspolice.in పేరుతో ఫేక్ వెబ్సైట్ ను రెడీ చేసి బురిడి కొట్టిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు దయచేసి ఈ నకిలీ వెబ్సైట్ లో చలాన్లు పే చేయవద్దని స్పష్టం చేస్తున్నారు. www.echalon.tspolice.government.in/public వ్యూ వెబ్సైట్ లో మాత్రమే ఫైన్ ను చెల్లించాలని సూచిస్తున్నారు. పేటిఎం, మీ సేవా సెంటర్స్ లో కూడా పెండింగ్ చలాన్స్ ను క్లియర్ చేసుకోవచ్చు అంటున్న పోలీసులు నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసిన వాళ్ళను గుర్తించే పనిలో పడ్డారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. ఇటీవల కాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో వాహన చలాలకు సంబంధించి భారీ రాయితీలు ప్రకటించింది. కానీ దీన్ని అదునుగా చేసుకుని సైబర్ క్రైమ్ నేరగాళ్లు అన్వేషారు. ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి కూడా చలాన్లు పెద్ద మొత్తంలో కొట్టేసే రూపంలో, అంటే ఏదైతే ప్రజలు ఆ ప్రభుత్వానికి వెబ్సైట్ కు చలాన్ చెల్లించి ఆన్లైన్ లో చెల్లించే అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించి పేటిఎం, మీ సేవ సెంటర్ లో కూడా పెండింగ్ చలాన్స్ ఆన్లైన్ లో చేయొచ్చని చెప్పారు. కానీ ఈ నేపథ్యంలో www.echalantpolice.in పేరుతో కూడా ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేశారు. కానీ ఇది ఫేక్ అంటూ కూడా పోలీసులు ట్వీట్ చేశారు. www.echalanttspolice.gov.in అనే మాత్రమే ఒరిజినల్ అని కూడా పోలీసులు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో కూడా, ఎందుకంటే 2 కోట్లకు పైగా కేసులు పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం రావచ్చు. కానీ దీన్ని అదునుగా చూసినటువంటి ఈ సైబర్ నేరగాలు ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి కూడా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి పోలీస్ శాఖ గుర్తించింది. ఎవరి సైబర్ నేరగాలు, ఎవరి ముఠా ఎక్కడి నుంచి క్రియేట్ చేశారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారో అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. కానీ వాహనదారులకు, ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఇప్పటికే పోలీసులు అయితే ఒక ట్విట్ ద్వారా చదవడం జరిగింది. ఒక ఫేక్ వెబ్సైట్ సంబంధించి దాని దీనికి తేడా చెప్పారు. ఖచ్చితంగా చాలా స్పష్టంగా echalon.tspolice.gov.in ఉంటే మాత్రమే ఇది ప్రభుత్వ వెబ్సైట్ అని కూడా చెప్పారు. ఇక్కడ కూడా ఆ ఫేక్ వెబ్సైట్ కి మాత్రం ఎక్కడ కూడా డాట్ లేకుండా echalon.tspolice అని ఉంది. అది మాత్రం ఫేక్ అని మాత్రం నిర్ధారించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల పని పట్టే పనిలో పోలీసులు పడ్డారు. రైట్, థాంక్యూ వాసు.